రాజునేత గారు, ఒక స్ట్రైట్ క్వశ్చన్. బాటెంగేతో కాటెంగే అని యోగి ఆదిత్యనాథ్ గారు అనడం దేనికి నిదర్శనం? అంటే ఇది విద్వేషపూరితమైన వ్యాఖ్యలు కావా? ఎవరిని ఉద్దేశించి, దేన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? హిందువులంతా ఏకతాటి మీద ఉండాలి, హిందువులంతా ఐక్యంగా ఉండాలని రకంగా మాట్లాడినటువంటి మాట. విడిపోతే చెడిపోతాం, విడిపోతే చెడిపోతాం అని దాని అర్థం కాదు కదా. నేనేమంటున్నా, ఈ రోజు హిందువులందరినీ కూడా ఏకతాటి మీద ఉండాలని కోరుకోవడంలో తప్పేముందండి? భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే తప్పేముంది? హిందువులంతా ఏకతాటి మీద ఉండాలని కోరుకోవడం తప్ప? హిందువులందరూ ఏకతాటి మీద ఉందామని కోరుకోవడం తప్పు కాదు. హిందువులు ఏకతాటి మీద లేకపోతే దాన్ని మేము వేరే విధంగా ట్రీట్ చేస్తామనడం తప్పు. ఏ రకంగా ట్రీట్ చేస్తామన్నారు? ఏ రకంగా కాటెంగే అంటే అర్థం ఏంటి చెప్పండి, నాకు చెప్పండి. నేనేమంటున్నా, ఈ రోజు మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రతినిత్యం కొంతమంది రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. కావాలని హిందువులను రెచ్చగొట్టి హిందువులకు అగెనిస్ట్ గా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈయనొక్కడే కాదు, మన ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పోయి అక్కడ మాట్లాడినటువంటి మాటలు కూడా వచ్చినాయి. గతంలో 15 నిమిషాలు మీరు పక్కకు జరగండి, మేము ఏం చేస్తామో చూస్తామన్నాడు. తర్వాత ఇంతకు ముందు కూడా వార్తలలో వస్తా ఉంది, మహారాష్ట్ర ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం, ఎంఐఎం పార్టీ మాకు ఎక్కువ సీట్లు వస్తాయని. ఇవన్నీ కూడా ఏందనంటే హిందువులను కావాలని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి లబ్ధి పొందాలి ఎన్నికల్లో అని చూస్తున్నటువంటి పార్టీలు తప్ప ఈ మిగతా ఏది కాదు. మీరు కూడా హిందువుల్ని రెచ్చగొట్టి మీరు బీజేపీ లబ్ధి పొందామనే చూస్తుంది కదా. ఎక్కడ రెచ్చగొట్టినామని చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నదంతా మోదీ గారి స్పీచ్ గాని, హిందువులు ఏకంగా అండి, ఈ దేశ మిగతా వాళ్ళు ఈ దేశ వాసులు కదా. మహారాష్ట్రలో ఎంతమంది బుద్ధిస్టులు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, వీళ్ళంతా దేశ వాసులు కాదని మీ ఉద్దేశమా? ఏక్ రహేతో సేఫ్ రహేంగే అంటే తప్పే ఉంది? దాంట్లో తప్పేమని ఉందా? ఒకసారి చెప్పండి మీరు. ఏక్ రహేతో సేఫ్ రహేంగే, అందరం కలిసి ఉంటే మనకు మంచిది అన్నారు. తప్పేముంది అందులో ఏం రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయి? అందులో ఎవరిని విభజించేటువంటి రాజకీయాలు ఉన్నాయి? అందులో దానివల్ల ఎవరికి ఏం జరుగుతుంది? ఎవరు విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో? ఎవరు ఎలాంటి లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు? ఇప్పుడు విద్వేషపూరితమైనటువంటి ప్రసంగం చేశాడు, హిందుత్వాన్ని రెచ్చగొట్టాడని అజిత్ పవారే స్వయంగా చెప్పాడు. వేరే వాళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు. అటువంటి అజిత్ పవార్ సంగతి ఏమిటో తెలుసుకోవాలి బీజేపీ వాళ్ళు. అది చెప్పకుండా వాళ్ళు ఏదో ఒకవేళ బీజేపీ హిందువుల పార్టీ అనుకుంటే మాది హిందువుల పార్టీ అని పెట్టుకోండి, పేరు పెట్టుకోండి. సబ్కా వికాస్, సబ్కా సాత్, సబ్కా వికాస్ ఇట్లాంటి కబుర్లకి ఎందుకు పెట్టుకోండి. హిందూ పార్టీ మాది హిందూ పార్టీ అని పెట్టుకోండి. హిందూ పార్టీ, హిందువులందరూ మాకు ఓటేయండి, మిగతా వాళ్ళ మా ఓట్లు మాకు అక్కర్లేదు అని చెప్పండి. కర్ణాటకలో చెప్పాడు కదా, మాకు ముస్లింల ఓట్లు అక్కర్లేదని మీ బీజేపీ నాయకుడు మొన్న అంతకుముందు ఎన్నికల్లో. అందుకని రెచ్చగొట్టడం అనేటువంటిది బీజేపీ ఒకవేళ మజ్లిస్ నాయకుడు చెప్పలేదా అంటున్నారు. మజ్లిస్ నాయకుడు కూడా చెప్పుండొచ్చు, మజ్లిస్ నాయకుడికి అధికారం లేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ ఒక ముఖ్యమంత్రి అంటే రెండు మతోన్మాద పార్టీలు ఇది రంగం అయితే మహారాష్ట్ర అనేటువంటిది. ఒకళ్ళేమో ముస్లిం మతోన్మాద పార్టీ, ఒకళ్ళు హిందూ మతోన్మాద పార్టీ. మీ ఇద్దరు కొట్టుకొని దేశాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నారా అన్నది ప్రశ్న. ఒకళ్ళనొకళ్ళు సాగ్గా చూపించి వాళ్ళు అట్లా లేదా వీళ్ళు ఇట్లా లేదా వాళ్ళని విమర్శించడానికి మీకే ఉంది. కోటేష్ గారు ఏక్ రహేతో సేఫ్ రహేంగే అని మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు. దాంట్లో తప్పే ఉంది? తెలుసు, ఈ కబుర్లన్నీ తెలుసు. దాంట్లో తప్పేముంది? దానివల్ల ఈ కబుర్లన్నీ తెలుసు జనానికి. రాజుగారు జనానికి ఇవన్నీ తెలుసు. ఉత్తరప్రదేశ్ లోనే అయోధ్యలోనే మీకు ఏ గతి పట్టిందో మీరు చూశారు. గతంలో దేశాన్ని తుకుడా చేస్తా అనే గ్యాంగ్ వచ్చినప్పుడు మాత్రం అందరి నోళ్లు మూతపడతాయి. ఇప్పుడు వాళ్ళతో పాటు మీరు కలుపుతున్నారు. నేను అదే వాళ్ళు మీరు వాళ్ళకు మెజార్టీ మొత్తం మాదులు మీరు.
వాళ్ళు తుకుడా మైనారిటీ తుకుడా మతం గ్యాంగ్ వచ్చి మాత్రం, మీరు దేశాన్ని మెజారిటీ మొత్తం మతం ముక్కలు మాటలు. ముక్కలు చేస్తా ఎవరు అంటేనేమో తక్కువ కాదు, సైలెంట్ గా కూస్తున్నారు. ఎవరు తక్కువ కాదు, ఎవరు సైలెంట్ దేశాన్ని గా లేరు, ఎవరు తక్కువ కాదు. తుకుడా గ్యాంగ్ వచ్చి మొత్తం కూడా తుకుడా ఎవరు తుకుడా తుగడా గ్యాంగ్ ఏం చేస్తామంటేనేమో చేస్తున్నారు? నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడనటువంటి చేస్తున్నారు? సూడో తుగడా గ్యాంగ్ ఉంటే మేధావులు. కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేస్తున్నారు? రాజునేత తుగడా గారు గ్యాంగ్ ఉంటే ఏం రాజునేత చేస్తున్నారు? గారు ఒక్క నిమిషం. అధికారంలో ఉన్న గౌరీ నరేంద్ర సతీష్ మోడీ గారు గారు. స్పందిస్తారండి. గౌరీ సతీష్ గారు. ఒక్కటి వాస్తవాన్ని గ్రహించాలి. దేశంలో భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నటువంటి పార్టీ ఏది? అది మనం వాస్తవాన్ని గ్రహించాలి. ఒకవేళ దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మైనార్టీ పార్టీకి, ఒక ప్రాంతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే చర్య తీసుకోకుండా ఎందుకు తాత్సర్యం చేస్తున్నారు? సూటి ప్రశ్న. అది చేయకుండా ఆ కరోనా దేఖలేతం అనే విధంగా ఉంటే ఈ దేశంలో ఒకరేమో హిందూ మతంతో ఒకరు భావోద్వేగాన్ని రెచ్చగొడతారు, ఒకరు ముస్లిం మతంతో భావోద్వేగాన్ని రెచ్చగొట్టి దేశంలో అలజడి సృష్టించాలన్నా వీళ్ళ ప్రణాళిక. సో ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినప్పుడల్లా వీళ్ళకి గుర్తొచ్చేది హిందూ మతం. భారతదేశంలో హిందువులంతా వీళ్ళ ఒక పార్టీకి సొంతమా అండి? ఒక పార్టీ సొంతం కాదు కదా. భారతీయ జనతా పార్టీ యొక్క పేటెంట్ ఏమైనా రాసిచ్చారా హిందువులంతా? మేమంతా హిందువులం కాదా? మేము భారతీయ పౌరులం కాదా? మేము గుడికి వెళ్ళమా? మేము బొట్టు పెట్టుకోమా? మేము జై శ్రీరామ్ అనమా? మేము అంజనేయుని భక్తులం కామా? ఏదో వాళ్ళకేదో రాసిచ్చినట్టు, వాళ్ళే శ్రీరాముని భక్తులు అయినట్టు మేమంతా భారతీయులం కాదా అండి? ఎప్పుడైనా వాస్తవాన్ని గ్రహించకుండా వినపడతలేదా? భావోద్వేగానికి లోనయ్యేటట్లుగా రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచన చేయాలి. వాస్తవంగా ఏదైతే ఉత్తరప్రదేశ్ సీఎం గారు మాట్లాడినటువంటి మాటలకు, అజిత్ పవార్ గారు మాట్లాడినటువంటి మాటలు వారు సమాధానం చెప్పాలి కదా భారతీయ జనతా పార్టీ. ఈ రోజు కులగణన చేస్తామని చెప్పి అది ఓట్లు సమాధానం అడుగుతున్న పార్టీ మీ చెప్పకుండా పార్టీ కదా. మాట్లాడితే ఎంతవరకు సమంజసమండి? ఒక్కటి చేతన్ గారు, భారతీయ సతీష్ జనతా అన్న, పార్టీ ఈ రోజు మీరు కూడా ఒక్కసారి దేశంలో ఆలోచన కులాలను చేయండి. మొత్తం ఒక సీనియర్ జర్నలిస్ట్ గా భావోద్వేగంతో రాజకీయం చేస్తున్నటువంటి పార్టీ ఏది? ఒక్క నిమిషం గౌరీ సతీష్ గారు, గౌరీ సతీష్ గారు ఒక్క నిమిషం. రాజునేత గారు, మీరు చెప్పదలుచుకుంది ఏంటి? కులాలను విభజించే, అంటే కులగణన చేస్తే కులాలుగా విభజించడం అనేదేనా మీ పాయింట్? అదేనండి. మరి ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయారు వీళ్ళు? ఇన్నేళ్ల నుంచి ఏం చేసిర్రు వీళ్ళు? గాండ్ర పన్నులు వీళ్ళు. ఇప్పుడు కులగణన చేయడం వల్ల కులాలుగా విభజిస్తుంది కాంగ్రెస్ పార్టీ, దాని వల్ల దేశానికి ప్రమాదం అనేదే కదా మీ వాదన. కులజనన జరగకూడదు. కులగణనకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీసీలని విడగొడుతుంది కాంగ్రెస్ పార్టీ అనే లక్ష్యం.